ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలకు ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ, గత 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు నవరత్నాలంటూ ఒక్క అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను నవమోసాలతో ముంచేశారని, అందువల్ల మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ కర్నూలు పార్లమెంటు ఎన్నికల కోఆర్డినేటర్ బీటీ నాయుడు, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకరు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రజలకు ఈ విధంగా విజ్ఞప్తి చేశారు. ఈరోజు కర్నూలు జిల్లా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలందరికీ విన్నపం. ఎందుకు గెలిపించాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను, ఎందుకు వైసీపీని ఓడించాలి అనే దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ 5 సంవత్సరాల్లో పేద ప్రజలు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక వలసలకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. రైతాంగం సర్వనాశనం అయిపోయింది. ముఖ్యంగా రైతాంగం అయితే పెట్టుబడులు వెళ్ళక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళీ రేపో మాపో మళ్ళీ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలుకు వస్తా ఉన్నారు. నేను ఆయనకు ఒకటి, మీరు రాయలసీమ వాసేనా, కర్నూలు రాజధాని చేస్తానని చెప్పినాం, న్యాయ రాజధాని చేస్తానని చెప్పినాం. న్యాయం ఎక్కడుందో రాజధాని ఎక్కడుందో ఒకసారి చూపించమని మేము అంటున్నాం. కర్నూలు పశ్చిమ ప్రాంతానికి వ్యవసాయానికి తాగడానికి నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు వేదవతి అయితేనేమి, కుండ్రేవలు అయితేనేమి, ఆర్బిఎస్ రైట్ కెనాల్ అయితేనేమి, లేక లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనేమి, ఒక్కటి ఏమన్నా మీరు చేశారా? ఒక్కటి అంటే ఒక టీఎంసీ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా? లేక ఎల్ఎల్సీ నుంచి హొస్పేట్ నుంచి రావాల్సినటువంటి నీళ్ళు ఏమన్నా వచ్చాయా? కర్నూలు ఈరోజు గుక్కడి నీళ్ళ కోసం తాగడానికి నీళ్ళు లేక అల్లాడిపోతారు. ఆదోని, ఎమ్మెగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ ఏమిటి? కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు నోటు ఏదైనా ఆశపడి మోసపోతే మళ్ళీ 5 సంవత్సరాల్లో మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి ఇబ్బందులు ఉన్నాయి. ఏమప్ప అంటే, భూరక్షణ చట్టం పేరుతో ఈరోజు మొత్తం భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, కానీ అవి జిరాక్స్ పేపర్లు వస్తున్నాయి. ఒరిజినల్ పేపర్లు ఎక్కడ పోతున్నాయి? అంటే ప్రభుత్వం ఎవరికైనా తనఖా పెడుతుందా? ఎవరైనా భూమి కొనుక్కుంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆ రిజిస్టర్ పత్రాలు తీసుకొని మనం ఇనపెట్టలు పెట్టుకుని దాబెట్టుకుంటాం, బీరోలు పెట్టుకుని దాబెట్టుకుంటాం. డబ్బు అవసరం అనుకుంటే బ్యాంకులు పోయి దాన్ని మొత్తం పెట్టి డబ్బులు తెచ్చుకొని పిల్ల పెళ్ళిళ్ళు లేక ఇల్లు కట్టుకునే కార్యక్రమాలు చేసుకుంటాం. ఈరోజు ఆ జిరాక్స్ పేపర్ ఎవరు లోన్ ఇయ్యరు. అంటే వ్యవస్థ ఎక్కడ పోతుందో ఎట్లా పోతుందో కూడా తెలియని పరిస్థితి. అలాగే ఎన్నికలకు వస్తే వాళ్ళు ప్రజలు మాకు ఓట్లు వేయాలని తెలిసిపోయి డబ్బు పైన, దౌర్జన్యం పైన ఆధారపడినారు. నిన్న చూసాం పోస్టల్ బ్యాలెట్. అంటే చదువుకున్నటువంటి వాళ్ళకి ఈ పోస్టల్ బ్యాలెట్ చెప్పారు. ఒక ఈవీఎం పెట్టచ్చా? ఈవీఎం పెట్టకుండా ఆ పోస్టల్ బ్యాలెట్లో ఎన్నో సంతకాలు పెట్టి, ఈ సంతకాలు ఎక్కడెక్కడ చేయాలో కూడా వాళ్ళు గైడ్ చేయకుండా 2 బ్యాలెట్ పేపర్ కవర్లు ఇచ్చారు. దానికి గమ్ము కనిపిద్దామంటే దాని గమ్ము అమ్ముకోవట్లేదు. అంటే వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు వేసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి టిక్ వేసినట్టే అది ఇన్వాలిడ్. అంటే ఉద్యోగస్తులు మాకు ఓట్లు వేయరు అని తెలుసుకున్నటువంటి జగన్ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైనటువంటి ఉద్యోగస్తులను అక్కడ పీఓలుగా పెట్టేసి, మనం వేసి ఓటు వేసి వచ్చిన తర్వాత ఇట్లా ఓట్లు మడిపి చేసేస్తే కూడా అవి గమ్ముతో ఓపెన్ అవుతున్నాయి. గమ్ము లేదు. చాలా దారుణమైనటువంటి వ్యవస్థలో ఉన్నారు. మాల్ ప్రాక్టీస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అధికారం దుర్వినియోగం చేయడానికి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలారా మనమే మేల్కొని మన ఓటును కానీ మనల్ని కానీ చేసి కర్నూలు జిల్లాలో 7 అసెంబ్లీలు
ఒక ఎంపీని గెలిపించే బాధ్యత కర్నూలు జిల్లాలో ప్రజలది. ప్రజాప్రభుత్వం అవసరం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. కర్నూలు జిల్లాలో మంచి ఎమ్మెల్యేలను ఎంపీనిస్తే మనకు నిధులు వస్తాయి, నీళ్ళు వస్తాయి. మరి మన కర్నూలు సీమని మనం బాగు చేసుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ మనం ప్రజలు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని ప్రజలందరూ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి చెప్తున్నాం, ఎస్పీ గారికి చెప్తున్నాం. కొంతమంది పోలీసు అధికారులు ముఖ్యంగా వెనకబడినటువంటి వాళ్ళు ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఒక ఎస్ఐ అయితే నేరుగా పోలింగ్ జరుగుతున్నటువంటి దాంట్లోనే ఎన్నికల కమిషన్ కాదని చెప్పి లోపల పోలింగ్ ఆఫీస్లో పోయి నేను ఆలూరులో అంటే అధికారులు వాళ్ళే బెదిరించే పరిస్థితుల్లో పోతున్నారు. పోలింగ్ ఆఫీసులో పోయే అధికారం పోలీసులు లేదు. ఎన్నికల కమిషన్ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కర్నూలు ఎన్నికల ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా మేము ఈరోజు వాళ్ళకి అది వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. ఈరోజు అన్ని మండల కార్యాలయాల దగ్గర కూడా ఈ భూ చట్టం పైన కూడా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంఆర్ఓలకి తహసీల్దార్లకి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఇవన్నిటి విషయాలపైన ప్రజలందరికీ మంచి జరగాలి అనంటే తెలుగుదేశానికి 2 ఓట్లు వేయాలి. ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి, ఒకటి ఎంపీ అభ్యర్థికి అని తెలియజేస్తూ అలాగే మా సోదరులు ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ కర్నూలు అయినటువంటి పిటి నాయుడు గారు మాట్లాడారు.